హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఆర్ కుకింగ్ బ్లాగ్. ఈ రోజు నేను మా అమ్మాయి కోసం ఆలు పరాటా అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ముందుగా ఆలుని ఉడకబెట్టేసుకొని ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆనియన్స్ ని కట్ చేసుకోండి అండ్ అలాగే గోధుమ పిండిని కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తుంది. నౌ లెట్స్ సీ. కమ్ ఆన్. ఇలా స్మాష్ చేసిన పొటాటోలో కొద్దిగా పసుపు వేసుకోండి అండ్ అలాగే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా మనం ముందుగా కలుపుకున్న చపాతీ పిండి అయితే తీసుకోండి. ఇలా కొద్దిగా తీసుకొని బాల్ ఇలాగా ఈ షేప్లో తీసుకొని మనం ముందుగా చేసుకున్న ఆలు మిశ్రమాన్ని అయితే బాల్లో చేసుకోండి. ఈ బాల్ మనం తీసుకున్న పిండి బాల్ రెండు ఇంచుమించుగా ఈక్వల్ గా ఉండాలన్నమాట. ఇలా రౌండ్ అయితే తీసుకోండి. చపాతీ బాల్ని తీసుకొని ఇలాగా ఒత్తుకోండి. మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా సిద్ధం చేసుకోండి. అందరూ ఇలా స్టఫింగ్ అయితే తీసుకోండి. స్టఫింగ్ తీసుకొని దీని లోపలికి ఒత్తుకుంటూ మనం బాల్ని అయితే సీల్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా పూర్తిగా సీల్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలాగే మిగిలిన బాల్స్ ని కూడా చేసుకొని ఇలాగా రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నిటిని చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చపాతీ కింద ఒత్తుకుందాం. కొంచెం పొడిపిండి వేసి ఇలా ఒత్తుకున్న తర్వాత చపాతీని అయితే చేసేసుకోండి. బాగా గట్టిగా ఒత్తుకుంటూ చేసుకోకండి, లోపల స్టఫింగ్ మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా లైట్ గా ఒత్తుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ మనం చేసుకున్న చపాతీని ప్యాన్ లో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకుందాం. ఆయిల్ వేసుకుని, మీ చాయిస్, మీరు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాగా కర్డ్ తో సర్వ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇదిగోండి, మా పూజ కోసం నేను చేసిన పరాటా ఎలా ఉందో రివ్యూ తన ఇస్తుంది, మీరు వినండి. ఇప్పుడు చిన్న చేసిన పరోటాని టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ నే అసలు టేస్టీగా ఉన్నాయి. కర్డ్ ఇంకా చాలా బాగుంది. సూపర్. ఇప్పుడు నాన్నకి ఇస్తున్నా, తన టేస్ట్ ఎలా ఉన్నాయి బాగుందండి. మీరు కూడా చేస్తే ఎలా ఉందో అలాగే కదా. సో డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ వి ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Yes.